నాకు నమస్తే అండి. ప్రతి ఒక్కరు కూడా నేను పెట్టే వీడియో నేను ఇక్కడ వీళ్ళని ఆనందపరుచుకొని ఈ ఆనందంలో మీరు కూడా మా కుటుంబంలాగా మాకులాగా చక్కగా పచ్చగా ఇలాగా ఉంటారని వేడుకుంటున్నాను. అలాగే స్వామి రోజు పెడుతున్నారు మీ అడ్రస్ ఏంది కొంతమంది అడుగుతూ ఉంటారు, తెలియదు కదా. కొంతమంది ఫోన్ నెంబర్ చూసుకుంటున్నారు, కొంతమంది అంటే తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అడ్రస్ చెప్పమంటున్నారు. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామం. మీరు దూరం నుంచి ఇటు నుంచి ఏలూరు నుంచి ఇటు మద్రాసు నుంచి వచ్చేవాళ్ళైతే గుంటూరు నుంచి మంగళగిరి రావచ్చు. అదే ఇటు ఎటన్నా బందర్ నుంచి ఇటు ఎటన్నా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళైతే విజయవాడ దిగి మంగళగిరి రావచ్చు. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా నా అడ్రస్ అది. నా ఫోన్ నెంబర్ పైనే ఉంటుంది, వీడియో పైనే ఉంటుంది. ఒక వీడియోలో కాబట్టి ఇంకో వీడియోలో ఉంటుంది నా ఫోన్ నెంబర్. ఆ ఫోన్ నెంబర్తో నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. మీ కుటుంబంలో చెడు శక్తులతో చెడు పీడలతో చాలా ఎంత వ్యాపారం చేసినా కూడా ఇదైపోతూ ఉంటారు. అలాగే నాకు రోజుకి 2-3 ఫోన్లు వస్తూ ఉంటాయి, లాంగ్ నుంచి వస్తాయి. కర్ణాటక వాళ్ళు కానీ హైదరాబాద్ వాళ్ళు కానీ మధ్యప్రదేశ్ చేస్తూ ఉంటారు. ఇలా అని చెప్తూ ఉంటాను, అమౌంట్ వేస్తూ ఉంటారు, ఇలా జరుగుతుంది బాబు అని చెప్తాను, వస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి ఇక్కడ పూజ జరిపించేసి వీడియో పెడతాను, బాగుంది స్వామి అంటూ ఉంటారు. అలాగే మీరు కూడా ఏదైనా సమస్య ఉందనుకోండి, మీరు రాలేరనుకోండి ఇక్కడికి, నాకు ఫోన్ చేయండి, విధానం చెప్తాను, ఇలా చేసుకుందరు. కానీ మా పాప వాళ్ళకి పెళ్ళి అవ్వటం లేదు, మాకు ఇల్లు కట్టిన కాడి నుంచి కూడా కొంచెం వ్యవహారాలు తేడాగా ఉన్నాయి, ఇంట్లో మా ఆయన గారు చెర్రు బోర్లాడటం, ఇలా చాలా అనుకోని అభండాలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్క స్థల ప్రాబ్లం, ఒక్కొక్క ఇంటి ప్రాబ్లం, లేకపోతే వాళ్ళ దిశ ప్రాబ్లం. అలాగే ఎలాంటి ఆపదలో ఉన్నా సరే నేను సకల సాక్షి చెబుతున్నానుగా, మిమ్మల్ని సాల్వ్ చేసి చక్కగా మళ్ళీ యథాస్థాయిలో నడిపించే శక్తి నా దగ్గర ఉంది. అలాంటి వాళ్ళని చాలామందిని ఇక్కడ ఏర్పాటు చేశాను. వాళ్ళు కూడా చక్కగా దివ్యంగా వడ్డెక్కేశారు. స్వామి వడ్డెక్కాక నీకు బిల్డింగ్ కడతా ఉన్నారు చాలామంది. ఒకళ్ళైతే 2 సెంట్లు స్థలం కొని పెడతా ఉన్నారు కొండపల్లిలో, ఇబ్రహీంపట్నం. మీకు తెలుసా ఇబ్రహీంపట్నం అంటే ఏంటి? అసలు ఒకళ్ళైతే 4 లక్షలు నా పేరు వేసేస్తా అన్నారు. ఎక్కడ దగ్గర ఎర్రబాళ్ళు అయితే అన్నయ్య గారు నీకు 2 లక్షలు ఇచ్చేస్తామన్నారు. మరేందనుకుంటున్నా, 2 లక్షలు కాదు, 2 రూపాయలు ఇస్తే ఒట్టిపెట్టు, 10 రూపాయలు తీపి తొట్టిపెట్టు. అలాగే మాట జారకూడదు, తప్పది. ఏంటది వేళాకోళంగా. ఇంకో విషయం తెలుసా, మొన్న ఎవరో నాకులాగా పూజ చేసుకుంటున్నావు మహాతల్లి, పాపం మాలచ్చమ్మ తల్లి వేప చెట్టుకి చక్కగా 2 గవ్వలు పెట్టేసి, అమ్మ ఏదో ఆమె తృప్తి ఆమె చేసుకుంటుంది పూజ. ఏదో అట్లాగే నాకులాగా వీడియో పెడితే ఎవరో వేళాకోళంగా మాట్లాడారంట. ఆ మేమంటం చూసావా, ఆ భక్తురాలు నాశనం అయిపోతారంటుంది. తప్పు. ఎప్పుడు కూడా వీడియో నచ్చితే చూడండి, బాగుందని చెప్పండి. ఆమెకి ఎదురు వాట్సాప్ పెట్టేసి దాంట్లో అబ్బా ఇట్లా చేస్తావా అటు చేస్తావా చాలా వేళగా మాట్లాడారంట. అది చాలా తప్పు, అది అర్థమైందా? అలాగే నాకు కూడా ఒక ఆమె, ఊరి పేరు చెప్పను, చాలా దూరం నుంచి ఫోన్ వచ్చింది. ఇలా చేస్తారంది. నేను మా నాగు పుట్టుపొర మొత్తం చెప్పుకొచ్చా, మా నాగుది పుట్టుపొర మొత్తం చెప్పుకొచ్చా. చెప్పొద్దు అంటుంది. స్వామి తప్పు అయిపోయింది అంటుంది. అప్పుడు చూసావా, ఎప్పుడు భగవంతుడు మనకి దారి చూపిస్తాడే కానీ వేళాకోళం చేపించుకోడు అతను. అర్థమైందా? భగవంతుడు భూదేవిని నమ్మినవాడు ఎప్పటికీ చెడిపోడు. మీ పక్కింటి వాళ్ళు నమ్మినా, మీ ఇంటి వాళ్ళు నమ్మినా మీరు జాగ్రత్తగా చూసుకొని అడిగేమని చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు యూట్యూబ్ ఛానల్ ధన్యవాదములండి. అలాగే మీ ఛానల్ ఇంకా పైకి రావాలని కోరుకున్నాను, ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకున్నాను. అలాగే నాకు ఇలాగ వీడియో పెట్టేవాళ్ళు కూడా చాలా అన్యోన్యంగా ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకున్నాను. అలాగే నేను ఈ పాటలు కూడా ఒకటి వినండి, ఈ పాటలు కూడా ఈ పటాల సాక్షిగా, ఈ దేవతల సాక్షిగా కూడా మంగళి గారు చాలా అద్భుతంగా పాడుకుంటున్నారు. ఆ పాటలను నేను పెట్టుకొని ఈ అమ్మవారికి చక్కగా శాంతి చేయించుకుంటూ నేను ప్రపంచానికి చూపించగలుగుతున్నాను. అలాగే మంగళి గారు ఇంకా పాటలు, ఇంకా మంచి పాటలు విడుదలని కోరుకుంటున్నాను. జై నాగు.
అలాగే మధుప్రియ గారు కూడా చాలా చక్కగా పాడుతున్నారు. మీ పాటలు కూడా నేను యూట్యూబ్లో పాటలు పెట్టుకొని నాకు లక్ష్మణ్ గారికి చక్కగా చేసుకుంటున్నాను. మీ ఛానల్ ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను. జై నాకు. అలాగే బిత్తిరి సత్యబాబు గారు కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు కూడా చాలా చక్కగా పాడుతున్నారు. మీ పాటలు కూడా నేను అన్నీ కూడా పెట్టుకొని చక్కగా సంతోషపడుతున్నాను, ప్రపంచానికి అందిస్తున్నాను. జై నాగు, జై తల్లి మాతాకి జై. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి అత్తయ్య గారు వాళ్ళ ఆత్మను ఇంకా చెంచాలని కోరుకున్నాను. జై మాతాకి జై నాగు. పుట్టలోని నాగమయ్య లేచి రావయ్యా, నీ భక్తులను కాపాడ వేగరావయ్యా. 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 పాలు తెచ్చమయ్యా, ఆరగించయ్యా, పడగవిప్పి ఆడిపోయా. పుట్టలోని నాగమయ్య లేచి రావయ్యా, నీ భక్తులను కాపాడ వేగరావయ్యా. నాగస్వరూపమయ్య నాగరాయ, నువ్వు పరవశించి నాట్యమాడ లేచి రావయ్యా. పుట్టలోని నాగమయ్య లేచి రావయ్యా, నీ భక్తులను కాపాడ వేగరావయ్యా. పుట్టలోని నాగమయ్య లేచి రావయ్యా, నీ భక్తులను కాపాడ వేగరావయ్యా. వైకుంఠవాసునికి నాగరాజయ్య నాగరాజా. పుట్టలోని నాగమయ్య లేచి రావయ్యా, నీ భక్తులను కాపాడ వేగరావయ్యా. పుట్టలోని నాగమయ్య లేచి రావయ్యా, నీ భక్తులను కాపాడ వేగరావయ్యా. నాగరాజా, నువ్వు నాలుగు దిక్కులుంటావు నాగరాజా. పుట్టలోని నాగమయ్య లేచి రావయ్యా, నీ భక్తులను కాపాడ వేగరావయ్యా. 18 మెట్లు దిగి నాగరాజా, నీ భక్తులను కాపాడు నాగరాజా. పుట్టలోని నాగమయ్య లేచి రావయ్యా, నీ భక్తులను కాపాడ వేగరావయ్యా. పుట్టలోని నాగమయ్య